ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడం బాధ్యతగా తీసుకోవాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు కలెక్టరేట్ ఎదుట అధికారులతో కలిసి ఓటర్లను చైతన్యపరిచేందుకు ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకుని తమ బాధ్యతను నెరవేర్చుకోవాలన్నారు. 18 సంవత్సరాలు పైబడిన యువ ఓటర్లు తమ ఓటు హక్కును నిస్వార్థంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఓటు వేయాలన్నారు. ఓటు ద్వారానే మన భవిష్యత్తును మార్చుకునేందుకు సాధ్యమవుతుందన్నారు. నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ఇక్కడికి ప్రజల్లో అవగాహన కలిగించడానికి, ప్రజల్లో స్ఫూర్తి నింపడానికి వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్కి పేరు పేరున ధన్యవాదాలు. మీ మా భవిష్యత్తు ఉండబోతోంది. ప్రతి ఒక్కరూ ఓటు వేసి వారి డెమోక్రటిక్ రైట్ని, రెస్పాన్సిబిలిటీని నిర్వహించినప్పుడే మన భవిష్యత్తుకి మనం మంచి మార్గం వేసుకున్న వాళ్ళం అవుతాం. మనందరము కూడా మీలో ఇంకా ఎవరైనా ఓటు వేయదగ్గ ఏజ్ వచ్చింటే ఖచ్చితంగా ఓటుకి నమోదు చేసుకోవాలి. మీ ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా ఓటు యొక్క ప్రాముఖ్యత చెప్పాలి. పిల్లలు చెప్పినప్పుడు పెద్దవాళ్ళు ఖచ్చితంగా వినాలి. మా భవిష్యత్తు కోసం ఓటు అనే విషయం మీ తల్లిదండ్రులకి, మీ ఇంట్లో పెద్దవాళ్ళకందరికీ కూడా ఖచ్చితంగా మీ బాధ్యతగా ఈరోజు ఎలా ఊర్లో ఉండే వాళ్ళందరికీ కూడా మీరు అవగాహన కలిగించడానికి ర్యాలీగా బయలుదేరుతున్నారో, మీరు ప్రతి ఒక్కరూ మీ ఇళ్లలో కూడా బాధ్యత తీసుకొని, భవిష్యత్తు మీది కాబట్టి మేము తీసుకునే నిర్ణయం, ఓటు వేసే వాళ్ళు తీసుకునే నిర్ణయం ఇంకా చిన్నపిల్లల భవిష్యత్తును నిర్దేశిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీ బాధ్యతగా మీలో ఓటు ఉంటే ఓటు వేయాలి. ఓటు హక్కు కానీ లేకపోయి ఉంటే మీ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళందరికీ చెప్పి ఖచ్చితంగా ఓటేసే విధంగా చేయాలి. ముఖ్యంగా నగరంలో ఓటింగ్ శాతం చాలా తక్కువ ఉంటుంది. అర్బన్ యాపతి ఉండొచ్చు, ఆ రోజు సెలవు అనుకోవడం రావచ్చు. ఎటువంటి కారణాల వలన అర్బన్ ఏరియాస్ విచ్ ఆర్ సపోజ్ టు బి మోర్ ఎడ్యుకేటెడ్ ఆర్ ఫెయిలింగ్ డెమోక్రసీ. That all of us should realize urban areas are failing democracy by not coming out. So please take it upon you that you should bring out people for voting. Intlo కూర్చోడానికి కాదు, సెలవు కాదు. It is a responsibility. It is our right. So ఖచ్చితంగా everybody should come out and vote, and I hope you will inspire the people of Kurnool today to do the same, and we are all with you in that strength. And I really hope that at least మిమ్మల్ని చూసైనా కానీ ఆ స్ఫూర్తి తెచ్చుకొని మనం ఆ డెమోక్రటిక్ డ్యూటీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అందరూ నిర్వహిస్తారు. మిమ్మల్ని ఈరోజు స్ఫూర్తిగా తీసుకుంటారని గట్టిగా నమ్ముతూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి you're doing your duty. If you already have a vote, you have another duty of casting the vote and also inspiring others to vote. Today also is a great job done. Thank you very much for coming.